అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గ్యాస్ సమస్య గురించి మాట్లాడుకుందాం. నా పేరు ఆర్ శ్రీనివాస్. గ్యాసు ఎలా వస్తుంది అనే దాని గురించి ముందు మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్కళ్ళం కూడా రోజుకు 3 పూటలు తృప్తిగా భోంచేస్తున్నాం. 3 పూటలు భోంచేసి ప్రొద్దుట ఈ పనులు ఒత్తిడి వల్ల, ఈ టెన్షన్ వల్ల ఈ రోజుల్లో అంతా స్పీడ్ ప్రపంచం అయిపోయింది. బాత్రూమ్ అన్న ఆలోచనే మనిషికి రావట్లేదు. మనం 3 పూటలు తింటున్నాము, ఒకసారి కూడా మల విసర్జన అనేది అసలు ఆలోచన, దాని తలంపే రావట్లేదు. సరే, అదే వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే అన్న ఆలోచన మీద మనం దాని గురించి మనం పట్టించుకోవట్లేదు. అయితే ఈ గ్యాస్ అనేది ఎలా వస్తుందంటే, మనం ప్రొద్దుట భోంచేస్తాం. భోంచేసిన తర్వాత దారిలో ఏ ఫ్రెండ్స్ అని కలిస్తే టిఫిన్ చేద్దాం రా అని వాళ్ళు అడిగితే మనం ఏం చేస్తామంటే, సరే ఊరికి వచ్చిందో ఎందుకు వద్దంటాంలే అని మనం వాళ్ళతో పాటు వెళ్ళి టిఫిన్ చేయటం అని, టీ తాగటం అని జరుగుతుంది. అలాగే మనం 12-1 గంట సమయంలోనే మళ్ళీ భోజనం కూడా చేయటం జరుగుతుంది. 3-4 ఆ ప్రాంతంలోని ఏ ఫ్రెండ్స్ అని కలిసినప్పుడు బయటికి సరదాగా వచ్చి 2 బజ్జీలు, 2 ఇడ్లీ ఏడు తిని అలాగే మళ్ళీ ఒక టీ తాగటం జరుగుతుంది. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు భోజనం చేయండి అని భోజనం పెడతారు. నాకు ఆకలిగా లేదు అని అన్న, నైట్ టైం తినకపోతే మళ్ళీ అర్ధరాత్రి ఆకలి వేస్తుంది అంటారు, భోజనం చేయండి అని ఒక ముద్దనే తినండి అని పెడతారు. పెట్టేటప్పటికి ఇదేమవుతుందంటే, పొద్దున్న ఒకసారి తిన్నారు, అది పూర్తిగా అరగకుండా మధ్యలో మళ్ళీ ఒకసారి టిఫిన్ చేశారు, మళ్ళీ అది కూడా అరగకుండా మధ్యాహ్నం భోజనం చేశారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 3-4 ఆ ప్రాంతంలో మళ్ళీ ఫ్రెండ్ ఎవరో తగిలారని మళ్ళీ వాళ్ళతో టిఫిన్ చేశారు. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ భోజనం చేశారు. రోజుకి 5 టైమ్స్ 5 సార్లు మీరు తినటం జరిగింది. ఈ 5 సార్లు తినటంలోని ఏది అరగకుండా కడుపులో నిలగుండిపోయి పులిసిపోయి శుభ్రంగా దాంట్లో నుంచి వచ్చేదే గ్యాస్. మనం తెలిసేసిన తప్పులు కాదు. ఏంటంటే కడుపుకి తింటున్నాం అనే ఆలోచనే తప్ప దీనివల్ల గ్యాస్ వస్తుంది అనేది ఎవరికి తెలియదు. కేవలం దీనివల్ల వస్తుందని మనం చేసే తప్పు ఇదేనండి. ప్రొద్దుట మనం తిన్న తర్వాత మళ్ళీ టిఫిన్లు చేయటం అని, మధ్యాహ్నం భోజనం అని, మళ్ళీ తర్వాత 3ంటికి టిఫిన్ అని, సాయంకాలం భోజనం అని, ఇటువంటివి తరచూ ప్రతి ఒక్కరికి జరిగేదే. మళ్ళా ఆరారుగా టీలు తాగటం అని, ఈ రకంగా చేయటంలోని బాగా ప్రతి ఒక్కరికి గ్యాసు సమస్య బాగా పెరిగిపోయింది. అందుగురించి ఇప్పుడు ఈ గ్యాస్ తగ్గాలి అంటే విపరీతంగా ఈ గ్యాస్ ఏమవుతుందంటే, గొంతులోంచి మంట రావటం, తేనుపులు రావటం, కింద నుంచి పైనుంచి కూడా తేనుపులు రావటం, కింద అపానవాయువు రకంగా కిందకి పోవటం, ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి అవి కూడా రాక కడుపు ఉబ్బిపోయి విపరీతంగా గుండెల్లో మంట రావటం, ఈ గ్యాస్ అంతా చుట్టూరు శరీరం మొత్తం ఫామ్ అయిపోయి అది ఎక్కడెక్కడైతే నొప్పులు వస్తున్నాయో కూడా తెలియదు మనకి. ఒకసారి కిడ్నీల దగ్గర నొప్పి రావటం, ఒకసారి బొడ్డు దగ్గర నొప్పి రావటం, ఒకసారి హార్ట్ దగ్గర నొప్పి రావటం, ఒకసారి గుండె నొప్పులు రావటం. వీటి గురించి ఏం చేస్తారంటే, కొంతమంది గ్యాస్ అని తెలియక ట్యాబ్లెట్లు వేయటం మొదలు పెడతారు. ఈ ట్యాబ్లెట్లు వేయటం, ఆ ట్యాబ్లెట్ ఎంతవరకు ఉపశమనం, ఆ నిమిషంలోనే తగ్గిస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలే.
ఇలాగా తరచూ ట్యాబ్లెట్లు వేయటంలోని అదొక ప్రాబ్లం. ఎక్కువ ట్యాబ్లెట్లు కూడా వాడకూడదు. అయినా తగ్గలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒకసారి గ్యాస్ వచ్చింది కదా నీకు, జీవితంలో తగ్గదమ్మా, లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు వాడాలి, అరుకులు వాడాలి అని ఒక గులాబీ రంగు అరుకు 4 ట్యాబ్లెట్లు ఇచ్చి ఒక 15 రోజులకు 10 రోజులకి ఇచ్చాను. తర్వాత మళ్ళీ తిరిగిరా, మళ్ళీ అప్పుడు ఎలా ఉందో చూసి ఏ మందులు ఇవ్వటమా లేకపోతే మందులు మార్చడమో జరుగుద్దని చెప్పడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఉపసహనాలు. పూర్తిగా గ్యాస్ ట్రబుల్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలా వచ్చింది, దాన్ని ఎలా పూర్తిగా నిర్మూలించాలి అన్న ఆలోచన మన మైండ్కి తట్టినప్పుడు మనం దాన్ని ఏళ్లతోటి తీసేసి ఏర్పాట్లు చేయాలి. అది ఎలా అంటే గ్యాస్ ఎలా తగ్గుద్ది అనేది, ఇప్పుడు వచ్చిన గ్యాస్ ఎలా తగ్గుద్ది అనే దాని గురించి చెప్తాను. ప్రొద్దుట మీరు లేవటం ఒక లీటర్ పావు వాటర్ తాగండి. తాగి కడుపు మీద దృష్టి పెట్టి, పట్టు మీద దృష్టి పెట్టి అటు ఇటు తిరిగితే ఆల్రెడీ మోషన్ వస్తుంది. వచ్చిన అరగంట పోయిన తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగి మళ్ళీ పట్టు మీద దృష్టి పెట్టి అటు ఇటు తిరగండి, మళ్ళీ మోషన్ వస్తుంది. తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత నీట్గా స్నానం చేసి టిఫిన్ చేసి మీరు రోజువారీ పనులు ఎలా అయితే చేసుకుంటున్నారో అలాగే మీ పనులే మీరు చేసుకోండి, తప్పలేదు. కానీ మధ్యాహ్నం తినేలోపు, పొద్దున టిఫిన్ లోపు కనీసం మంచినీళ్ళు తప్ప ఏమీ ముట్టుకోకూడదు. పొద్దున్న టిఫిన్ చేశారు, మధ్యాహ్నం భోజనం చేయండి, పర్లేదు. మయ్యన్న బంగారం ఇచ్చినా తినొద్దు. మధ్యాహ్నం భోజనం చేశారు, మళ్ళీ సాయంకాలం భోజనం చేసేలోపు ఏదో ఫ్రెండ్ బజ్జీలు ఇచ్చాడని లేకపోతే స్నేహితుడు టీ ఇచ్చాడని ఇటువంటి ఏం చేయొద్దు. చేయకుండా మీరు మళ్ళీ సాయంకాలం భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత పడుకోవటానికి భోజనానికి 2 గంటలు వ్యవధి ఉండాలి. ఇలాగ మీరు ఎప్పుడైతే చేశారో ఆటోమేటిక్గా మీ గ్యాస్ ట్రబుల్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఒక్క ట్యాబ్లెట్ లేకుండా, పైసా ఖర్చు లేకుండా తగ్గించుకునే మార్గం ఇది. మీరు ఈ వీడియో చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. షేర్ చేసి అందరూ ఆరోగ్యవంతులుగా తయారవ్వాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.